certain number of men can finish a piece of work in 108 days. If however there were 28 men less, it would take another 24 days to finish the work. How many men were there originally? మరి ఇలాంటి ప్యాటర్న్ క్వశ్చన్స్ చేసేటప్పటికి ఇక్కడ సో వర్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం. క్వశ్చన్లో ఇనిషియల్గా ఎంతమంది వర్కర్స్ ఉన్నారో ఇవ్వలేదు. సో మరి ఇక్కడ ఎఫిషియన్సీకి టైముకు మధ్య రిలేషన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, ఎవరు చేసిన వర్క్ ఈక్వలే కదా. సో ఇక్కడ మనం టైం అనేటువంటి కన్సిడర్ చేసినట్లయితే ఇనిషియల్గా 108 days టైం పట్టేటువంటిది ఇప్పుడు మనకు 24 days మోర్ అంటున్నారు. సో మరి 108 + 24 అంటే ఎన్ని రోజులు ఎక్స్ట్రా పడుతుంది ఇక్కడ మనకు? సో 132 days పడుతుంది. 132 days. మరి టైం యొక్క రేషియోను ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు ఎఫిషియన్సీ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా మనం. సో మరి ఇక్కడ 108కు అండ్ 130 రేషియో తీసుకున్నట్లయితే 12 9s 12 11s. సో టైం రేషియో 9:11 అయినప్పుడు ఎఫిషియన్సీ రేషియో 11:9 అవుతుందా? దెన్ ఇప్పుడు ఎఫిషియన్సీ ఇనిషియల్గా 11 parts ఉన్నారు, ఇప్పుడు 9 parts తగ్గింది కదా, అంటే 2 parts తగ్గింది. ఎందుకు 2 parts తగ్గింది అంటే పర్సన్స్ 28 తగ్గారు. సో పర్సన్స్ తగ్గడం అంటే ఎఫిషియన్సీ తగ్గినట్లే కదా. సో మరి ఈ 2 parts వాల్యూ 28 మెంబర్స్కి ఈక్వల్ అయితే క్వశ్చన్లో వాడు ఏమంటే ఇనిషియల్గా ఒరిజినల్గా ఉన్నటువంటి మెంబర్స్ ఎంతమంది అని క్వశ్చన్ అడుగుతారు. మరి ఒరిజినల్గా ఉన్నటువంటి మెంబర్స్ ఎఫిషియన్ 11 parts కదమ్మా. మరి 11 parts వాల్యూ ఎంత? 2 1s 2 14s 14 × 11. సో 14 1s 14 14 1s 14 15 154. మరి ఇదే క్వశ్చన్ను చాలామంది ఎలా చేయొచ్చు అంటే బేసిక్ మెథడ్స్ ఉంటాయి కదా. ఇనిషియల్గా ఎక్స్ మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. ఎక్స్ ఇంటూ 108 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 28 ఇంటూ 24 అంటే ఇంటూ 132 days. మరి ఈ ప్యాటర్న్ క్యాలిక్యులేషన్ చేయడం ద్వారా కూడా సేమ్ ఆన్సర్ రావడం జరుగుతుంది. బట్ ద టైం టేకన్ ఈజ్ వెరీ మోర్ కంపేర్ టు దిస్ మెథడ్. సో ఇలాంటి మెథడ్స్ను మనం త్వరలో స్టార్ట్ చేయబోయేటువంటి రైల్వే బ్యాచెస్లో కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి అంటే బేసిక్స్ నుంచి అడ్వాన్స్ మెథడ్ వరకు కూడా ద బెస్ట్ షార్ట్ కట్స్తో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. మీకందరికీ నేను చెప్పినటువంటి షార్ట్ కట్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై.